ఎస్ఐ పోస్టుల కోసం నిరుద్యోగులు ఎంతో కష్టపడి చదివారు. ఈ పరీక్ష జరిగి 14 నెలలైనా ఇంతవరకు ఫలితాలు ప్రకటించలేదు. ఏదో ఒక సాకుతో ఇవి వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇకనైనా వీటి ఫలితాలు విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 2011 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 2296 పోస్టులు భర్తీ చేస్తామని ఇందులో ప్రకటించారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. వీరంతా ఫిజికల్ టెస్టుల కోసం కసరత్తులు చేశారు. 5 కిలోమీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, హై జంప్, లాంగ్ జంప్ లో శిక్షణ తీసుకుని రాత పరీక్షకు ఎంపికయ్యారు. దాదాపు 2 లక్షల మంది ఎస్ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా అందులో 35,000 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. 2012 డిసెంబర్లో వీరందరికీ రాత పరీక్షను నిర్వహించారు. మొత్తం 2296 పోస్టులలో ఒక్కో పోస్టుకు దాదాపు 30 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎస్ఐ ఉద్యోగాలతో పాటు డిప్యూటీ జైలర్, టెక్నికల్ ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాలకు 2011లో నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి కూడా 2012లో పరీక్షలను నిర్వహించారు. ఫలితాలు కూడా విడుదల చేశారు. వీరి శిక్షణ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. కానీ 14 నెలలు గడుస్తున్నా ఎస్ఐ పరీక్షల ఫలితాలు విడుదల కావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్స్ రాసి కూడా మేము 1 ఇయర్ దాటిపోయింది. ఇంకోటి దాని రిజల్ట్స్ రావట్లేదు. అయితే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు 2200 పోస్టులు ఉన్నాయని వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు. మళ్ళీ తర్వాత 1500 చేసిండ్రు. ప్రజెంట్ 1000 పోస్టులు ఉన్నాయి అంటున్నారు. అయితే రాసిన వాళ్ళకి వస్తున్నారో అర్థం కావట్లేదు. రాకుండా మేము కొత్తగా ప్రిపేర్ కావాలన్నా లేదా జాబ్ వస్తలేదు అర్థం కావట్లేదు. తొందరగా గవర్నమెంట్ రిజల్ట్ ఇచ్చేస్తే మేము మాదేమో మేము చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి జాబ్ వచ్చిందా లేదా ఈ కన్ఫ్యూజన్లు ఉన్నారు. మాకు ఒకవేళ ఎస్ఐ అనుకోండి, అయితే ఎస్ఐ జాబ్ వచ్చిందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంది. ఒకవేళ రాలేదు అని కన్ఫామ్ అయితే వాళ్ళు వేరే జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిందా లేదా అనే పరిస్థితి వెళ్ళినప్పుడు వారు ఏం ప్రిపేర్ కావాలి, ఏ జాబ్కి ప్రిపేర్ కావాలి, ఈ అయోమయంలో ఇక్కడి విద్యార్థులంతా కన్ఫ్యూజన్లో ఉండి ఏ జాబ్ రాకుండానే ఇక్కడే ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. 2008 ఎస్ఐ పోస్టుల నియామకాల్లో రిజర్వేషన్ పద్ధతిని పాటించలేదంటూ కొందరు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. మొదట ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలను భర్తీ చేసిన తర్వాతనే ప్రత్యేక కేటగిరీలను భర్తీ చేయాలని ట్రిబ్యునల్ ప్రభుత్వానికి సూచించింది. ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం 2012లో కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు నియామకాల ప్రక్రియను నిలిపివేసింది. దీంతో దీని ప్రభావం 2011 అభ్యర్థులపై పడింది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఫలితాలను నిలిపివేయాలని నిర్ణయించారు. తాజాగా ట్రిబ్యునల్ తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో 2008 ప్రకటనను సవాల్ చేసిన వారికి న్యాయం జరగనుంది. ఇక 2012 ఎస్ఐ పరీక్ష ఫలితాలు విడుదలవుతాయో లేదో చూడాలి. మరి ఎస్ఐ అభ్యర్థులకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. పరీక్ష జరిగి 14 నెలలు కావస్తున్నా ఫలితాల జాడే కనిపించడం లేదు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఫలితాలను విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.